Hi, welcome students. 10th class biology important 8 marks questions లో థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ని చూద్దాం. సో టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు కదా ల్యాబ్ యాక్టివిటీ, ఇది హైడ్రిలా ఎక్స్పెరిమెంట్. సో ఇది కూడా మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీంట్లో మనకి త్రూ హైడ్రిలా ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఏం ప్రూవ్ చేస్తాము, ఫోటోసింథసిస్లో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్లో ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని మనము ఈ ఎక్స్పెరిమెంట్లో ప్రూవ్ చేస్తాం అన్నమాట. సో టెక్స్ట్ బుక్లో అయితే ఈ రకంగా పాయింట్స్ వైజ్ ఇచ్చారు. సో మన ఎగ్జామినేషన్లో మనము ఈ రకంగా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఏదైనా ఎక్స్పెరిమెంట్కి. సో ఫస్ట్ ఏంటి, ఇక్కడ క్వశ్చన్ చూడండి, మనకి క్వశ్చన్స్ కూడా ఎలా అడుగుతారో చూద్దాం. హౌ వుడ్ యూ డెమాన్స్ట్రేట్ దట్ గ్రీన్ ప్లాంట్స్ రిలీజ్ ఆక్సిజన్ వెన్ ఎక్స్పోజ్డ్ టు లైట్. సో ఏ విధంగా మీరు డెమాన్స్ట్రేట్ చేస్తారు, గ్రీన్ ప్లాంట్స్ నుంచి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది టు లైట్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు అని అడుగుతారనమాట. సో దాంట్లో మనకి ఫస్ట్ రాయాల్సింది ఏంటి, ఎయిమ్. సో ఎయిమ్లో ఏంటి, టు ప్రూవ్ దట్ ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. సో దీంట్లో మెయిన్ ఎయిమ్ ఏంటి, ఫోటోసింథసిస్లో ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ అనేది మన యొక్క ఎయిమ్. సో దీనికి అపారటస్ చూసుకున్నట్లయితే బీకర్, హైడ్రిలా ప్లాంట్, వాటర్, టెస్ట్ ట్యూబ్, ఫన్నెల్, ఇన్సెన్స్ స్టిక్. సో ఇవి మనకి అపారటస్ ఆర్ మెటీరియల్స్ అన్నమాట. సో దాంట్లో ఫస్ట్ ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎక్స్పెరిమెంట్కి మనం ప్రికాషన్స్ కూడా రాయాలి. సో వీ షుడ్ బి కేర్ఫుల్ వైల్ ఇన్వర్టింగ్ ద టెస్ట్ ట్యూబ్ ఆన్ టు ద ఫన్నెల్. వీ షుడ్ బి కేర్ఫుల్ వైల్ ఇన్వర్టింగ్ ద టెస్ట్ ట్యూబ్ ఆన్ టు ద ఫన్నెల్. సో ఇక్కడ చూడండి, ఈ ఎక్స్పెరిమెంట్లో మనం మెయిన్గా చేసేది ఏంటంటే, ఇది ఫన్నెల్, ఇది టెస్ట్ ట్యూబ్. సో ఈ ఫన్నెల్లోకి హైడ్రిలా ప్లాంట్ని ఇట్లాగా పెట్టిన తర్వాత చాలా కేర్ఫుల్గా ఈ యొక్క టెస్ట్ ట్యూబ్ని బోల్డించాల్సి ఉంటుందన్నమాట. ఇట్లా ఈ ఫిక్సింగ్ అనేది చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలి. అదే మనము ఈ ఎక్స్పెరిమెంట్లో తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్. తర్వాత ప్రొసీజర్కి వెళ్ళినట్లయితే, ప్లేస్ హైడ్రిలా ప్లాంట్ ఇన్ ఏ షార్ట్ స్టెమ్డ్ funnel and keep it in a beaker containing water. Invert a test tube full of water over the stem of the funnel. Ensure that the level of water in the beaker is above the level of the stem inverted in funnel. So place this apparatus under the sunlight for 2 to 3 hours. సో మనకి ఎక్స్పెరిమెంట్లోనే డయాగ్రామ్లోనే మనకి నీట్గా ఎక్స్పెరిమెంట్ గురించి క్లియర్గా అర్థమవుతుంది. సో దీంట్లో మనం ఏం చేయాలి, ఒక బీకర్ తీసుకొని ఆ బీకర్లో వాటర్ తీసుకోవాలి. సో ఈ వాటర్లోకి మనం ఏం చేయాలంటే ఒక హైడ్రిలా ప్లాంట్ని ఈ విధంగా ఫన్నెల్లోనికి షార్ట్ స్టెమ్డ్ హైడ్రిలా ప్లాంట్ని తీసుకొని ఇట్లా ఫన్నెల్లోకి చొప్పించి ఆ ఫన్నెల్లో టెస్ట్ ట్యూబ్ని ఈ రకంగా బోల్డ్ ఇచ్చాలి. ఇక్కడ వాటర్ అనేది మనకు ఉండాలన్నమాట. సో ఇది కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. సో ఈ మొత్తం ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత 3 to 4 hours సన్లైట్లో పెట్టినట్లయితే మనకి 3 to 4 hours కూడా అక్కర్లేదమ్మా, ఒక హాఫ్ అన్ అవర్లోనే మనకు నీట్గా ఈ బబుల్స్ అనేవి క్లియర్గా కనపడతాయి. ఇప్పుడు ఇక్కడ మీకు ఈ ప్లాంట్ దొరకలేదు అనుకున్నా, ఇది అక్వాటిక్ ప్లాంట్ కదా, ఇది దొరకలేదు అనుకోండి, మీ ఇంట్లో ఆకుకూర ఉంటుంది కదా, చిన్న కొత్తిమీర కానీ మింట్ కానివ్వండి, ఏదైనా తోటకూర కానివ్వండి, అలాంటివి కూడా మీరు ఇంత టెస్ట్ ట్యూబ్లో కూడా పెట్టక్కర్లేదనమాట. చిన్నగా వాటర్లో ప్లేస్ చేసి కొంచెంసేపు సన్లైట్లో పెట్టినా కూడా మనకి క్లియర్గా ఇవి కనపడతాయి అన్నమాట, ఈ బబుల్స్. అర్థమవుతుందా? సో ఈ ఎక్స్పెరిమెంట్ ఈ రకంగా మనం చేయాలి. సో మనకంటే ఇది ఆక్సిజన్ అనేది మనకి ఇంకా తెలియదు, జస్ట్ ఏదో బబుల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. తర్వాత మనం ఏం చేయాలి, అబ్జర్వేషన్ ఏం చేస్తాం ఇక్కడ. సో ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ద ఎయిర్ బబుల్స్ అరైజ్ ఫ్రమ్ ద హైడ్రిలా ప్లాంట్. దీస్ ఎయిర్ బబుల్స్ మూవ్ అప్వర్డ్ ఇంటూ ద టెస్ట్ ట్యూబ్ అండ్ రీప్లేస్ ద వాటర్. సో సమ్ గ్యాస్ ఈస్ కలెక్టెడ్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్. తర్వాత ఏమవుతుంది, మనకి టెస్టింగ్ గ్యాస్ ఇన్ ద టెస్ట్. ఇప్పుడు మనకి అది ఏంటి, ఏ గ్యాస్ అనేది తెలుస్తుంది. టేక్ అవుట్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ బై క్లోజింగ్ ఇట్స్ మౌత్ విత్ ద ఫింగర్. వెన్ అన్ ఇన్సెన్స్ స్టిక్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ టు దిస్ టెస్ట్ ట్యూబ్ ఇట్ బర్స్ట్ ఇన్ టు ఫ్లేమ్స్. సో ఎప్పుడైతే ఆక్సిజన్ కనుక ఉన్నట్లయితే మనం ఏదైనా వెలుగుతున్నటువంటి మ్యాచ్ స్టిక్ అని పెడితే అది ఇంకాస్త ఫ్లేమ్ అనేది పెద్దదిగా వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మనము రిలీజ్ అయినటువంటి ఈ గ్యాస్ ఆక్సిజన్ అనేది మనము చెప్పగలం. తర్వాత ఇన్ఫరెన్స్ చూసుకున్నట్లయితే, ఫ్రమ్ ద అబవ్ ఎక్స్పెరిమెంట్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ ద ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద హైడ్రిలా ప్లాంట్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్లోనే మనకి ముఖ్యంగా రిలీజ్ అయ్యే గ్యాస్ ఏదంటే ఆక్సిజన్. సో ఇదనమాట. సో ఇది డయాగ్రాము. ఈ డయాగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్, వేయాలన్నమాట ఖచ్చితంగా ఎక్స్పెరిమెంట్కి. సో దీంట్లో చూసుకున్నట్లయితే ఇది ఆక్సిజన్, ఇది బబుల్స్, టెస్ట్ ట్యూబ్, బీకర్, సో వాటర్, ఫన్నెల్, హైడ్రిలా ప్లాంట్. సో ఇది మనకి హౌ టు
ప్రూవ్ అనమాట. ఆక్సిజన్ అనేది ఫోటోసింథసిస్లో రిలీజ్ అవుతుంది, లేదా ఫోటోసింథసిస్ అనేది గ్రీన్ ప్లాంట్స్ని సన్లైట్లో పెట్టినప్పుడు మనకి ఆక్సిజన్, ఒక గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది, అది ఆక్సిజన్ అని కూడా మనం ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రూవ్ చేయవచ్చు. దీన్ని హైడ్రల్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ వాచ్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.